శ్రీ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, శాసన మండలి సభ్యుడిగా పదవీకాలం అంటే టర్మ్ పూర్తవుతున్న సందర్భంగా ఏదైతుందో మీరు మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తున్నందుకు మీకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. నాది సుదీర్ఘ ప్రజా జీవితం, 4 దశాబ్దాలు 40 సంవత్సరాలు గడిచింది అధ్యక్ష. నేను మొదటిసారి పంచాయత్ సమితి అధ్యక్షుడిగా జస్ట్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, 30 సంవత్సరాల వయసు. మోటార్ సైకిల్ పోయి నామినేషన్ వేసిన అధ్యక్ష. మిత్రులు రమణ గారు నాకు సహచరుడు మొదటి నుండి కూడా. తదుపరి క్రమేపీ ఏదైతుందో ప్రజా జీవితంలో కొనసాగటం, 83లో ఏదైతుందో అప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆరంభించి ఎమ్మెల్యేగా ఎంపికయ్యే అవకాశం రావటం, మరి వారి మంత్రివర్గంలో పనిచేసేటువంటి అవకాశం నాకు రావడం జరిగింది అధ్యక్ష. సరే, తదుపరి కాలంలో అప్పుడు 1984 అక్టోబర్ 31 మిస్సెస్ గాంధీ అసాసినేషన్ తదుపరి ఏదైతుందో, సరే అంతకంటే ముందుగానే రామారావు గారితో విభేదాలు, నేను బయటకు రావటం, రాజీవ్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది అధ్యక్ష. సరే, తదుపరి ఈ ప్రజా జీవితం సుదీర్ఘంగా నేను 6 పర్యాయాలు శాసనసభ్యుడికి గెలిచాను అధ్యక్ష. 3 పర్యాయాలు అధికార పార్టీ సభ్యుడిగా, 3 పర్యాయాలు ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా అధ్యక్ష. మిత్రుడు రమణ గారు ఏదైతుందో వారు 94లో, అంటే అంతవరకు ఇద్దరం మిత్రులు, ఇప్పుడు కూడా మిత్రులమే. వారు రాజకీయంగా భేదించి ఏదైతుందో వారు ఎమ్మెల్యేగా నాపై పోటీ చేయటం, టీడీపీ వారు గెలవటం, వారు ఏదైతుందో 96లో పార్లమెంట్కి ఎంపీ కావడంతో నాకు మళ్ళీ శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం రావడం, మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి వచ్చిన అధ్యక్ష. మిత్రుడు రమణ గారు పార్లమెంట్కి పోవటం, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, ఉప ఎన్నికలు రావటం, నాకు గెలిచే అవకాశం వచ్చింది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను శాసనసభలో 3 పర్యాయాలు ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా నేను బాధ్యతలు నిర్వర్తించాను. అంటే అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఏదైతుందో, శాసనసభలో సభ్యుడు కావాలని కోరుకుంటే అధికార పార్టీ కావాలి. మన దగ్గరికి వస్తే మాత్రం ఏదైతుందో ఆ స్వపక్షం ప్రతిపక్షం అన్నట్టుగా భేద భావన లేకుండా మీరు అందరినీ సమానంగా చెప్పంటున్నాను. నేను ఇక్కడ ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా 5 years ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు 8 మాసాలు ఏదైతుందో నేను బాధ్యత నిర్వర్తించాను. నాకు ఏనాడు కూడా ఏదైతుందో నేను ప్రతిపక్ష పార్టీ సభ్యుని అన్నట్టు భావన నాకు రాకుండా అన్ని విధాలు కూడా చెప్పంటున్నాను. పర్హాప్సే అంటే ఈ మొత్తం సభలో అత్యంత సమయం చర్చలో పాల్గొనేటువంటి అవకాశం బహుశా నాకే లభించుంటుంది. అంటే ఎందుకంటే అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి ఏకైక సభ్యుడిని, అన్ని అంశాలపై మాట్లాడేటువంటి అవకాశం కూడా నాకు మీరు కల్పించిండ్రు. అది క్వశ్చన్ అవరే కానీ, స్పెషల్ మెన్షనే కానీ, షార్ట్ డిస్కషనే కానీ, బిల్సే కానీ, అది గవర్నర్ గారి ప్రసంగమే కానీ, బడ్జెట్ కానీ, ఏదైనా కానీ అధ్యక్ష. ఐఎమ్ రియల్లీ వెరీ ఫార్చునేట్. మీలాంటి వారు ఆ స్థానంలో ఉండడంతో ఏదైతుందో, మాలాంటి వాళ్ళకి ఏదైతుందో, నాటు సీనియర్ సభ్యునైనా కానీ ఈనాడు కూడా నాకు నేను ప్రతిపక్షం అనేటువంటి భావన రాకుండా నాకు ప్రొజెక్షన్ కల్పించడం జరిగింది. నేను నిజంగా మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. అంటే ఈ వ్యత్యాసం ఎందుకు చెప్పాలంటే, 1996లో నేను ఎమ్మెల్యే గెలిచిన తదుపరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకులుగా పి జనార్దన్ రెడ్డి గారు ఉండే అధ్యక్ష. అంటే దాని గుర్తింపు లేకుండే, బట్ ఇట్స్ ఏ ప్రతిపక్ష పార్టీ హోదా లేకున్నా కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారు ఉంటారు అధ్యక్ష. అదే ఫ్లోర్ లీడర్. మాకు మైక్ అనుమతి పొందడమే పెద్ద గమనం అయిపోతుండే అధ్యక్ష. మేము మాట్లాడుతుంటే స్పీకర్ గారిని చైర్ని చూసి మాట్లాడాలి. అక్కడ పరిస్థితి ఎట్టుంటుండే అంటే, మేము చైర్ని చూసి మాట్లాడడం కాదు, ఇక్కడ కింద మైక్ని చూసుకుని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుండే అధ్యక్ష. ఈ మైక్ ఉందా పోయిందా అంటే, మేము మాట్లాడేది సభలో రికార్డు పోవాలంటే ముందు మైక్ ఉండాలి. ఈ మైక్ ఉందా పోయిందా అని ఇక్కడ చూసుకుని మాట్లాడే పరిస్థితి ఉంటుండే అధ్యక్ష అని చెప్పి అంటారు. కానీ మీ దగ్గర నేను అంటున్నా, ఈ ఫర్ లాస్ట్ 6 years, ఈ సంవత్సరం 4 మాసాలు ఇది ఇస్తుందో, సరే కాంగ్రెస్ పార్టీ అధికారం రావటం, అధికార పార్టీ పక్ష నాయకుడిగా కూడా నేను బాధ్యత నిర్వర్తించేటువంటి నాకు అవకాశం వచ్చిందని చెప్పి అంటున్నాను. ఇప్పుడు శాసనసభ్యుడికి ఏదైతుందో ప్రజాక్షేత్రం లోపల డైరెక్ట్ అకౌంటబిలిటీ టు ది పీపుల్ ఉంటుంది. డైరెక్ట్ అకౌంటబిలిటీ టు ది పీపుల్.
ప్రజలకు జవాబుదారీతనం ఏదైతుందో ప్రత్యక్షంగా శాసనసభ్యుడికి ఉంటుంది. అది అత్యంత బాధ్యతాయుతమైనటువంటి ఒక హోదా అని చెప్పక తప్పదట. శాసన మండలి ఏదైతుందో ఇక్కడ స్థానిక సంస్థలకి గెలిచేటువంటి సభ్యులు ఉన్నారు, టీచర్స్ ప్రాతినిధ్యం వహించేటువంటి సభ్యులు ఉన్నారు. నాకు గ్రాడ్యుయేట్ కౌన్సిల్సీ నేను 2019 ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకపోయిన తదుపరి సరే వాటుడు ఏం చేయాలి ఏంటి అని ఆలోచించిన తరుణం లోపల అప్పుడు మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు కూడా వారు కూడా ఆశించిన ఫలితం పొందలేదు. అందరం కూడా ఏదైతుందో ఎన్నికలు పోటీ చేసిన తదుపరి వాటుడు అంటే ఉత్తర తెలంగాణ మొత్తం ఏదైతుందో టీఆర్ఎస్ స్వీప్ చేసింది. కేవలం ఆదిలాబాద్లో ఏదైతుందో విఠల్ రెడ్డి గారు ఒకరు గెలిచిండు ఫస్ట్ టర్మ్ 14లో, 19కి వచ్చే వరకు అది కూడా లేకుండా అయిపోయింది అధ్యక్ష. కరీంనగర్కి వెళ్ళి ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధరబాబు గారు గెలిచిండు. వీరు మెదక్ జిల్లాకి వెళ్ళి జగ్గారెడ్డి గారు గెలిచిండు. నిజామాబాద్కి వెళ్తే ఎవరు లేకుండా మేము ఇందులో ఉండే 42 మంది పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా అందరి యొక్క సలహా వారి యొక్క ఆలోచన తీసుకొని మరి నేను పోటీ చేద్దామనుకుంటున్నాను ఎట్లుంటుందని ఏంటంటే సరే ఏదైనా ఇది మాత్రం ఒక కొంత ఆలోచనతో ధైర్యంతో చేయాల్సింది. నీలాంటి వాడు ముందుకు వస్తుందంటే మేమందరం కూడా స్వాగతిస్తాం, అందరం కూడా నీతో ఉంటాం. వి ఆల్ విల్ స్టాండ్ విత్ యూ. అంటే ఒక విధంగా నేను అదృష్టవంతులు అధ్యక్ష. నేను కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించే విధంగా నాకు పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు ముఖ్యంగా నాన్ పొలిటికల్ పెద్దలు కోదండరాం గారు వారి దగ్గర కూడా పోయి కలిసి వచ్చాను నేను కోదండరాం గారి దగ్గర కూడా. ఎందుకంటే వారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా సారథితో వారికి ఉండేటువంటి ఒక అనుభవం వారి యొక్క బ్లెస్సింగ్స్ కావాలని చెప్పిన కూడా వారి దగ్గర పోయి కలవడం జరిగింది అధ్యక్ష చెప్పండి. అందరూ కూడా నాకు మద్దతు తెలపడం నాకు గెలిచి వచ్చి మరి నిజంగా కూడా లాస్ట్ ఈ శాసన మండలి అనుభవం నా జీవితంలో అత్యంత నాకు తృప్తినిచ్చింది ఈ లాస్ట్ 6 years అని చెప్పంటాను అధ్యక్ష. అత్యంత తృప్తినిచ్చింది. మోస్ట్ సాటిస్ఫైడ్ పొలిటికల్ కెరియర్ లైఫ్ ఈజ్ ఏ ఎమ్మెల్సీ పదవి అని చెప్పంట అధ్యక్ష. ఈ బాధ్యత అని చెప్పంట. అందులో గడిచిన ప్రతిపక్ష పార్టీ సభ్యుడు ఏదైతే 4 సంవత్సరాల 8 మాసాల కాలం నేను బాధ్యత వచ్చేది దట్ ఈజ్ మోర్ సాటిస్ఫైడ్. ఇప్పుడు అధికార పార్టీ సభ్యుడిగా ఇది పెద్ద సార్ ఆఫ్ కోర్స్ ఐ డిడ్ మై జాబ్. కానీ అక్కడ ఏదైతుందో ఏకైక సభ్యుడిగా ఉండి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి యొక్క ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో కూడా వారి యొక్క వైఫల్యాలే కానీ ప్రజలు ఎదుర్కొనే సమస్యలే కానీ దృష్టి తీసుకుపోవటం అంటే వాస్తవంగా నేను ఎన్నికైందేమో పట్టభద్రులకి అధ్యక్ష. కానీ నాకు ఒక రైతు బిడ్డగా రైతు సమస్యలపై నాకు ఎక్కువ ఆసక్తికరం చర్చించడం మీకు కూడా తెలుసు, మీరు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. ఇలా రైతు సమస్యలే కానీ రైతు కూలీలే కానీ వీళ్ళ యువకులు విద్యార్థులు నిరుద్యోగ యువత పట్టభద్రులు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ముఖ్యంగా బలహీన వర్గాలు దళితులు అని చెప్పండి. సమాజంలో అత్యంత నిరుపేద వర్గం ఎవరు అని చెప్పంటే దళితులు మా గిరిజన బిడ్డలు బలహీన వర్గాలు చెప్పక తప్పదంటే ఆనాడు ఏదైతుందో ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని రాజ్యాంగంలో నిర్దేశించబడినప్పటికీ కూడా మన వద్ద ఏదైతుందో ఇక్కడ 10% జనాభా కలిగి ఉండే 6% మాత్రమే మనం రిజర్వేషన్ పొందేటువంటి ఒక పరిస్థితి ఉండే. మా సోదరి సత్యవతి రాథోడ్ గారు అప్పుడు సంబంధిత శాఖ మంత్రిని ఎప్పుడు ఈ అంశాన్ని నేను లేవనెత్తుతుండే అని చెప్పంటున్నాం. కేంద్రంలో ఏదైతుందో 7.5% ఉంది. ఇప్పుడు స్టిల్ సెంట్రల్లో 7.5% ఉంది. మన జనాభా ప్రాతిపదికన దీన్ని మనం రాష్ట్రానికి కేంద్రానికి సంబంధం లేకుండా ఆ ఇంద్రాస్వామి కేసుకు సంబంధం లేకుండా అమలు చేసుకోవచ్చు అని చెప్పని నేను ఉదాహరణ కూడా వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఐఎమ్ రియలీ నిజంగా వల్ల గిరిజనులకు రిజర్వేషన్ సౌకర్యం 6-10% ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం లోపల నేను కూడా కొత్త అంటే సలహా సూచన లోపల నాకు అవకాశం రావటము వచ్చినందుకు ఏదైతుందో నేను తృప్తి ఉందని చెప్పంటున్నా. అంటే ఇతర చాలా అంశాలు ఏమైనా కానీ అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా మోస్ట్ రెస్పాన్సిబుల్ జాబ్ ఈజ్ అపోజిషన్ మెంబర్షిప్. నర్సిరెడ్డి గారు అధ్యక్ష టీచర్ సమస్య కానీ విద్యార్థుల సమస్య కానీ వారికి ఒక గొప్ప అనుభవం చెప్పంటున్నాను. ఇవాళ అధికార పార్టీ సభ్యుడికి ఆయన భావాలు ఏదైతుందో భావనలు ఈ సభలో పరిమితం ఏ విధంగా చర్చ చేయాల్సిన అవసరం లేదు.
యాజ్ ఇట్ ఈజ్ యాజ్ అ మెంబర్ అధికార పార్టీ సభ్యుడిగా ఆ సమస్యల పరిష్కారానికి ఏది ఇస్తుందో ప్రభుత్వంతో సంప్రదింపులు చేయగలిగే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి ఏది ఇస్తుందో వారి యొక్క భావాలు భావనలు ఆలోచనలు ఏది ఇస్తుందో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటానికి ఉన్నటువంటి ఏకైక వేదిక ఇంకో ఈ వేదిక శాస్త్ర మండలి ఈ సభా వేదిక అని చెప్పండి. సరే ఇవాళ మాకు ఈ పదవి కాలం రేపు 29th ముగుస్తుంది అధ్యక్ష. ఇవాళ టుడే ఇస్ ది లాస్ట్ వర్కింగ్ డే ఫర్ దిస్ సెషన్. ఇవాళ భవిష్యత్తు ప్రజాసేవకి ఏది ఇస్తుందో చట్టసభకు ఎంపీ కావటం అనేది ఒక విధంగా అదృష్టం అధ్యక్ష. చట్టసభకు ఎంపికై సభ్యుడిగా మనం ప్రజలకు సేవ చేయటానికి మనకి ఒక స్పెషల్ ప్రివిలేజెస్ వి విల్ హ్యావ్. కొన్ని హక్కులు కలిగి ఉంటాం, మనం కొన్ని బాధ్యతలు కలిగి ఉంటాం. వీళ్ళు ఒక చట్టసభ సభ్యుడిగా పదవీ కాలం ముగిసినా కానీ వీళ్ళ ప్రజాసేవకు ఇదే చివరి అని చెప్పి నేను భావించాను అధ్యక్ష. నేను ఎప్పుడు చెప్తుంటా, నేను అది ఆయన ఎమ్మెల్సీ మై టర్మ్ ముగుస్తుండొచ్చు కాక, కానీ ప్రజాసేవకు సంబంధించి నేను మాత్రం జీవితకాలం ప్రజాక్షేత్రంలో ఉంటా, ప్రజాసేవలో నేను కొనసాగుతా అని చెప్పని నేను ఎప్పుడు చెప్తున్నా అధ్యక్ష చెప్పండి. ఇవాళ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఐ సే, ఇవాళ నేను ఏదైతుందో ఈ జీవితాన్ని రావటం నాకు అదృష్టం భావిస్తున్నా. నేను ఇంత చిన్న వయసులో వీళ్ళ ప్రగతిశీల భావాలతోని వామపక్ష భావాలతోని వీళ్ళ జగిత్యాలంటేనే నక్సల్ ఉద్యమానికి ప్రత్యేక అందరికి తెలిసింది అధ్యక్ష. అటువంటి ఒక క్షేత్రం నుండి వచ్చిన అధ్యక్ష నేను. ఆనాడు ఎదుగుతున్న న్యాయవాద వృత్తి నాకు తోడ్పడ్డదని చెప్పంటున్నాను. దాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు ఇక్కడి దాకా వచ్చిన అధ్యక్ష చెప్పంట. ఇలా భవిష్యత్తులో ఏదైనా కానీ నా ఈ పదవి ఈ శాసన మండలి టెన్యూర్ లోపల మీరు మాకు అందించిన సహకారానికి నేను మాత్రం మీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇలా శాసనసభ సభాపతి అంటే, చైర్మన్ అంటే ఈ హోదా ఇట్లు ఉండాలి. సభ ఆ పక్షం ఈ పక్షం అని కాదు, ఏ పక్షం అయినా కానీ సభా గౌరవం నిలబెట్టాలి, సభ్యుల గౌరవాన్ని కాపాడాలి. సభ్యులు ఎవరే కానీ ఇవాళ మాట్లాడే అవకాశం కల్పించడం, వారి యొక్క భావాలు వ్యక్తం చేసే అవకాశం కల్పించడము మరి షేర్గా వారు బాధ్యులు అనే విధంగా ఏదైతుందో మీరు మీ బాధ్యత నిర్వర్తించి ఈ సభ గౌరవాన్ని కాపాడి మా హక్కులను కాపాడి మరి మాకు ఇవాళ మా యొక్క భావాలను సమాజానికి తెలియజేసే విధంగా అవకాశం కల్పించి అందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.